హాయ్ హలో వాయిస్ వార్ది వార్తలకు స్వాగతం. అతి తక్కువ కాలంలోనే ఏపీ అండ్ తెలంగాణలో మంచి గుర్తింపు పొందిన వాయిస్ వార్ది తెలుగు జాతీయ దినపత్రిక. మనకి ఏంటంటే ఏపీ అండ్ తెలంగాణలోనే అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు అనేది పొందింది. ఈరోజు వాయిస్ వార్దిలో వార్తలు ఏంటో చూసిద్దాం. సో ఈరోజు వాయిస్ వార్ది వార్తలు చూసుకున్నట్లయితే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా. అత్యధిక మున్సిపల్ ఎన్నికల్లో హస్తం పార్టీ పాగా అంటే 64 మున్సిపాలిటీలతో ముందంజలో ఉంది కాంగ్రెస్. అండ్ దీని గురించి ఒక స్పెషల్ న్యూస్. అండ్ ప్రభుత్వంపై విశ్వాసం నింపిన ఫలితాలు, ప్రజల ఆంక్షలను గౌరవిస్తామంటున్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్, అది కూడా ఒక స్పెషల్ న్యూస్. అండ్ ప్రజా అభిమానమే విజయానికి కారణం అంటున్న రేవంత్ రెడ్డి, దీని గురించి కూడా ఒక న్యూస్ అనేది వచ్చింది. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ బలపడింది, దీని గురించి ఫలితాలపై మీడియాతో రామచంద్రరావు మాట్లాడారు, దాని గురించి ఒక స్పెషల్ న్యూస్. అండ్ సెకండ్ పేజ్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ పేజ్లోనే కంటిన్యూషన్. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ ఢాంకా, పట్టి విక్రమార్క మాట్లాడారు, దాని గురించి ఒక న్యూస్ వచ్చింది. అండ్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, దీని గురించి కూడా ఫస్ట్ పేజ్ కంటిన్యూషన్ అనేది వచ్చింది. ప్రజా అభిమానమే విజయానికి కారణం అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కూడా అన్నారు, దాని గురించి కూడా ఒక న్యూస్ అనేది వచ్చింది. అధికార ఆగడాలను ఎదుర్కొని బలం చాటామంటున్న కేటీఆర్, దీని గురించి కూడా ఒక న్యూస్. అండ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకత అంటున్న హరీష్ రావు, దీని గురించి కూడా ఒక న్యూస్ అనేది పబ్లిష్ అయింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మంత్రి పదవి ఇవ్వకపోతే సీఎం నౌతా అంటున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దాని గురించి కూడా ఒక స్పెషల్ న్యూస్ వచ్చింది. అండ్ థర్డ్ పేజ్లో చూసుకున్నట్లయితే నల్గొండ అంటే కాంగ్రెస్, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు, నల్గొండలో కాంగ్రెస్ అత్యధిక విజయం అనేది సాధించింది. అండ్ దాని గురించి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడిన మాటలు న్యూస్లో వచ్చాయన్నమాట. కొత్తగూడెం కార్పొరేషన్లో కమ్యూనిస్టుల హవా. కొత్తగూడెం కార్పొరేషన్లో కమ్యూనిస్టుల హవా అనేది నడిచినట్టు వాళ్ళు ముందంజలో ఉన్నారు, దాని గురించి న్యూస్. హైదరాబాద్ పైన కాషాయ జెండా ఎగరేస్తామంటున్న మంత్రి బండి సంజయ్, దీని గురించి కూడా ఒక న్యూస్ వచ్చింది. సీఎం సొంత నియోజకవర్గంలో కాంగ్రెస్ హవా, మున్సిపల్స్లో భారీ విజయం, సీఎం రేవంత్ కు ప్రియాంక అభినందనలు తెలియజేశారు సీఎం రేవంత్ రెడ్డికి, దాని గురించి కూడా ఒక స్పెషల్ న్యూస్ అనేది వచ్చింది. ఫోర్త్ పేజ్లో చూసుకున్నట్లయితే రేవంత్ను బలోపేతం చేస్తున్న ఫలితాలు, దాని నుంచి ఒక స్పెషల్ స్టోరీ అనేది వచ్చింది. మున్సిపల్ ఫలితాల్లో కవిత సంచలనం, వడ్డేపల్లి మున్సిపాలిటీ జాగృతి కైవసం, దాని గురించి ఒక స్పెషల్ న్యూస్ వచ్చింది. చిట్యాలలో ట్రాన్స్జెండర్ శ్వేత సుధాకర్ విజయం, ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో ఒక ట్రాన్స్జెండర్ విజయం అనేది సాధించింది, దాని గురించి ఒక న్యూస్ అనేది ఇచ్చారు. హంగ్ మున్సిపాలిటీల్లో హార్స్ ట్రేడింగ్, అండ్ దీని గురించి కూడా ఒక న్యూస్ అనేది వచ్చింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే 19 నుంచి శుభముహూర్తాల కాలం, ఈ నెల 19 నుంచి ఏప్రిల్ 29 వరకు మంచి ముహూర్తాలు ఉంటాయని చెప్పేసి పండితులు చెప్తున్నారు శుభకార్యాలకి. అండ్ దీనికోసం కూడా ఒక న్యూస్. అండ్ శివరాత్రి ఆదివారమే తేల్చి చెప్పిన పండితులు, చాలా మంది శివరాత్రి సాటర్డేనా లేదంటే సండేనా అని కన్ఫ్యూజ్ అవుతున్నారు, దాని గురించి పండితులు శివరాత్రి ఆదివారమే అని చెప్పి తేల్చి చెప్పారు. నెక్స్ట్ మనం జనరల్ న్యూస్లో చూసుకున్నట్లయితే బంగ్లాదేశ్ ఎన్నికలు బీఎన్పీ విజయం, దీని గురించి ఒక స్పెషల్ న్యూస్. బంగ్లాదేశ్లో ఎన్నికలు జరిగాయి కదా, బీఎన్పీ విజయం గురించి ఒక న్యూస్ అనేది వచ్చింది. ప్రజల విశ్వాసానికి చిహ్నం, బంగ్లా ఫలితాలపై మోదీ పోస్ట్, దీని గురించి కూడా ఒక స్పెషల్ న్యూస్. అండ్ నెక్స్ట్ 6th పేజ్లో చూసుకున్నట్లయితే భక్తి చూస్తున్నాము. శివుడి గుణం అత్యంత సుకుమారం, ఆయన గుణం గురించి ఒక స్పెషల్ ఆర్టికల్ అయితే వచ్చింది భక్తిలో. అలాగే శ్రీశైల క్షేత్ర మహత్యం, మనకి శివరాత్రి ఉంది కాబట్టి దాని ప్రత్యేకత గురించి, శ్రీశైల క్షేత్ర మహత్యం గురించి కూడా ఒక స్టోరీ అనేది వచ్చింది భక్తిలో చూసుకుంటే. నెక్స్ట్ స్పోర్ట్స్, బిజినెస్ అండ్ రియల్ ఎస్టేట్లో చూసుకుంటే వెనెజువేలా నుంచి చమురు, దీని గురించి కూడా ఒక ఆర్టికల్ వచ్చింది. చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్లకు ప్రభుత్వం పచ్చజెండా, చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్లకు ప్రభుత్వం పచ్చజెండా అంటే ఓకే చేసింది, దాని గురించి ఒక న్యూస్. పోటీ కప్పుతో తొలి సంచలనం, ఆసీస్ను చిత్తు చేసిన జింబాబ్వే, దీని గురించి కూడా ఒక స్టోరీ అనేది ఇచ్చారు. కెనడాపై యూఏఈ విజయం, అండ్ దీని గురించి కూడా స్పోర్ట్స్లో చూస్తున్నాము. క్రికెట్ న్యూస్ అన్నీ కూడా వచ్చాయి. అండ్ సినిమా న్యూస్లో చూసుకున్నట్లయితే వారణాసి సైన్స్ ఫిక్షన్ మూవీనా క్లారిటీ ఇచ్చిన రాజమౌళి, వారణాసి గురించి క్లారిటీ ఇచ్చారు రాజమౌళి, దాని గురించి ఒక స్పెషల్ న్యూస్. ప్రతి ప్రయాణం సవాళ్లతో కూడుకున్నది, సమంత ఎమోషనల్ పోస్ట్ పెట్టారు, దాని గురించి ఒక న్యూస్ అనేది వచ్చింది. అలాగే విశ్వక్సేన్ ఫంకీ మూవీ ఉంది కదా, ఆ ఫంకీ మూవీ గురించి కూడా ఒక స్పెషల్ న్యూస్ అనేది వచ్చింది. ఆ ఫంకీ మూవీ అక్కడక్కడ నవ్విస్తుందంట. సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసని మూవీ ఓటీటీలో కాదు నేరుగా థియేటర్లోనే రిలీజ్ అవుతాయని చెప్పేసి చెప్పారు, దాని గురించి కూడా ఒక న్యూస్.
అలాగే ఓటీటీలోను మనశంకర్ వరప్రసాద్ గారు దూకుడు. సో ప్రస్తుతం ఓటీటీలో ఉంది కదా మనశంకర్ వరప్రసాద్ గారు మూవీ, అండ్ ఓటీటీలో కూడా సత్తా చాటుతుందంట. దాని గురించి ఒక స్పెషల్ న్యూస్. తమ్ముడు హల్దీ వేడుకను మిస్ అయ్యా అంటున్న అల్లు అర్జున్. హల్దీ ఫంక్షన్ని అల్లు అర్జున్ మిస్ అయ్యారంట. దాని గురించి ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు. దాని గురించి ఒక స్పెషల్ ఆర్టికల్ వచ్చింది. సో ఇవి ఇవాల్టి స్పెషల్ న్యూస్. సో చూసారు కదా మన వాయిస్ వారిది న్యూస్ పేపర్లో పొలిటికల్ కానివ్వండి, అలాగే హెల్త్కి సంబంధించి న్యూస్ కానివ్వండి, అండ్ బిజినెస్, భక్తి, ఇట్లా అన్ని రకాల న్యూసెస్ మనకి డైలీ వస్తూ ఉంటాయి. సో అంటే మీకు పేపర్ కావాలనుకుంటే స్క్రీన్ పై కనిపించిన నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే అడ్వర్టైజ్మెంట్స్, బర్త్డే విషెస్ కానివ్వండి, అలాగే మీకు సంబంధించిన బిజినెస్ అడ్వర్టైజ్మెంట్స్ కానివ్వండి, ఏమైనా కావాలి అనుకున్నా సరే స్క్రీన్ పై కనిపించిన నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి. సో ఇవి ఇవాల్టి వాయిస్ వారిది వార్తలు. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి వాయిస్ వారిది వార్తలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.